అమెచ్యూర్ కాదు, ఇమ్మెచ్యూర్ యాక్టర్ చంద్రహాసు సృష్టించినటువంటి సంచలనము సోషల్ మీడియాని ఊపేస్తోంది. నిన్న మొన్న నటుడుగా తయారైనటువంటి ఈ చంద్రహాసు ఈటీవీ ప్రభాకర్ కుమారుడు. అతను ఒక యాటిట్యూడ్ స్టార్గా తనంతట తానే బ్రాండ్ వేసుకుని సినిమాలు తీయడం, హీరోగా ఇప్పుడు ఆయన తీస్తున్నటువంటి బరాబర్ ప్రేమిస్తా అంటే ఆ సినిమా సందర్భంగా దానికి ప్రచారం కోసం ఒక ప్లాట్ఫామ్ అంటే వేదికని ఏర్పాటు చేసుకుని ఈవెంట్లో ఆయన పాట పాడటము, బహిరంగంగా బూతులతోటి ధ్వనించే విధంగా ఒక సంచలనం సృష్టించడం అనేది జరిగింది. దాని మీద చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం అనేది, ఆయన మీద కొన్ని కేసులు నమోదు కావడము, తర్వాత చూస్తే కనుక ఆ సినిమాకి ప్రచారం కంటే కూడా బ్యాడ్ ఇమేజ్ అనేది రావడం అనేది జరిగింది. సినిమా స్టార్లు ఇలా ఎందుకంటే కొత్తగా రంగంలోకి వస్తున్న వాళ్ళే ఎందుకు ఇలా తెగిస్తున్నారంటే సినిమా పరిభాష బహిరంగంగా మారిపోవడము, దాంతో ఈ ధోరణి అనేటటువంటిది ఎవరు ఏమీ చేయలేరు అనే ధోరణి పెరిగిపోవడంతో ఈ రకంగా చంద్రహాసు తెగించాడని చెప్పాలి. అంతే, ఇతనికి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈటీవీ ప్రభాకర్కి నిజానికి ఇప్పుడు ఈటీవీ జబర్దస్తుల స్థాయికి రాకముందు 3 దశాబ్దాల క్రితము ఈటీవీకి కొంత మంచి పేరే ఉన్నటువంటి స్థితిలో ఆ దశలో ఎదిగినటువంటి నటుడు. అప్పట్లో ఈటీవీకి కొన్ని ప్రమాణాలు పాటించింది, అంటే ఇప్పుడు జబర్దస్త్ కాకుండా అటువంటి స్థాయిలో ఎదిగినటువంటి నటుడు తన కుమారుడి యొక్క కెరియర్ విషయంలో కానీ, తమ కుమారుడి యాటిట్యూడు, అతని వైఖరిలో కానీ నటుడికి ఎంత క్రమశిక్షణ ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, సొసైటీలో, సంఘంలో, సమాజంలో ఏ రకమైనటువంటి ధోరణితో ఉండడం ద్వారా అణకువగాని అదే సమయంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కష్టపడి పనిచేయడము, నటన ద్వారా పేరు తెచ్చుకోవడమే శాశ్వతంగా గుర్తింపు తెస్తుంది తప్ప ఇలాంటి చీప్ పబ్లిసిటీ వల్ల రాదు అనే విషయం ప్రభాకర్కి తెలిసే ఉంటుంది. కానీ తొందరగా ఎదిగిపోవాలి, తొందరగా మీడియాలో ప్రచారంలోకి రావాలి, ఏదైనా సరే సోషల్ మీడియా ద్వారా స్టార్గా ఎదిగిపోవాలి అనే దురుద్దేశంతో ఇంటెన్షనల్గా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా దాని పర్యవసానాల్ని అనుభవిస్తున్నట్లుగానే చెప్పాలి. అయితే ఈ సోషల్ మీడియా కానీ కొందరు నటినట్లు కానీ చూస్తే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్లుగా అతను మళ్ళీ కోలుకోలేని, లేవలేనటువంటి స్థితిలో అసలు సినీ పరిశ్రమ ఎక్కడ కూడా అతన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి దాశలో చాలా భారీగానే కొట్టారు. అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు, కానీ మరీ చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టారు. అయితే గతంలో ఈ సినీ పరిశ్రమలో ఇలాంటి దుష్ట సంస్కృతిని ప్రవేశపెట్టి చెడు వ్యాఖ్యానాలు, బూతుల్ని వేదికల మీద ప్రదర్శించినటువంటి అగ్రనటులు చాలామంది ఉన్నారు. సినిమాల్లో కూడా సెన్సార్ లేకుండా కొన్ని పదాలు వచ్చేసినటువంటి సందర్భాలు కానీ, పాటలు వచ్చినటువంటి సందర్భాలు కానీ, దృశ్యాలు వచ్చినటువంటి సందర్భాలు కానీ చాలా ఉన్నాయి. వాటిని ఎవరు కట్టడి చేయడం అనేటటువంటిది జరగలేదు. ఇటీవల కాలంలోనే చూస్తే దాదాపు 2 ఏళ్ల క్రితము ప్రముఖ నటుడైనటువంటి బాలకృష్ణే మహిళలని అవమానపరిచే విధంగా ఆయన ఆడాళ్ళు కనిపిస్తే ఏం చేస్తాము, ముద్దు అయినా పెడతాము, కడుపైనా చేస్తాము అనేటటువంటి వ్యాఖ్యానం చేయడము, దాని మీద సినీ పరిశ్రమ ఏ రకంగానూ స్పందించకపోవడం, సాధారణంగా మహిళా కమిషన్ లాంటివి ఇటువంటి సీరియస్ విషయాల్లో స్పందించి సుమోటోగా నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ బాలకృష్ణ వైపు తొంగి చూడడానికి, కన్నెత్తి చూడడానికి కానీ, కనీసం నోటీస్ ఇవ్వడానికి కానీ సాహసించలేదు. సినీ పరిశ్రమ నుంచి ఒక్క స్పందన కూడా రాలేదు. అంటే అంత బహిరంగంగా మహిళల్ని అవమానపరిచినటువంటి సందర్భాల్లో అగ్రనటుడు, అందులో ఈ ఇమెచ్యూర్ చంద్రహాసు చూపేటటువంటి ప్రభావం చాలా తక్కువ ఉంటుంది, కానీ అగ్రనటుడైనటువంటి బాలకృష్ణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ఆయనకు ఉండేటటువంటి ఇమేజు, సినీ పరిశ్రమ మీద అతనికి ఉండేటటువంటి కమాండ్ దృష్ట్యా ఒక్కరు కూడా స్పందించలేదు. ఇది ఇటీవల కాలంలో శివాజీ వివాదం ఒకటి మనం చూసాము. శివాజీ ఉద్దేశం ఏదైనప్పటికీ వాడినటువంటి పదాలు మాత్రము అభ్యంతరకరంగా ఉండడంతో మహిళా కమిషన్ అతను పిలవడము, అతను మాట్లాడడం, నోటీస్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అతను ఇప్పుడు నిజానికి సినీ పరిశ్రమలో సాధారణంగా వాళ్ళ మధ్య అంతర్గతంగా జరిగేటటువంటి సంభాషణల్లో వాడేటటువంటి పదాలని బహిరంగ వేదికల మీద కూడా వాడేస్తున్నారు. ఆడవాళ్ళను ఉద్దేశించి సరుకు అని కానీ, విషయాలని కానీ, లేదంటే వస్తువులని కానీ, ఇలాగా రకరకాల పదాలతో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయడము సర్వసాధారణం అయిపోయింది. అవి అంతర్గతంగా చర్చల్లో నడుస్తూనే ఉంటాయి, కానీ బహిరంగ వేదికల మీద కూడా నోటిని అదుపులో చేసుకోకుండా వాడేయటం వల్ల ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, మహిళా సమాజం స్పందిస్తోంది. ప్రివిలేజ్డ్గా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో
పరిస్థితుల్లో ఇప్పుడు తోటి నటీమణులను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది ఇంకా మరింత సెన్సిటివ్గా మారుతున్నది ధోరణి కనిపిస్తుంది. అయితే అగ్రనటులు దర్శకులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పాటల్లో ఇతను పాడినటువంటి పాట సినిమాలో లేనే లేదు అనేటటువంటిది అని వెంటనే వివరణ ఇచ్చారు. కానీ సినిమాల్లో పాటల్లో కూడా చాలా అశ్లీలత ధ్వనించేటటువంటి పాటల్ని గతం నుంచి సెన్సార్ బోర్డు కూడా అంగీకరిస్తూ వదిలేస్తుంది. ఇవి చాలా పాటలు ఉదాహరణకి అగ్రనటుల పాటలు కానీ జూనియర్ నటుల పాటలు కానీ దాని ద్వారా మ్యూజిక్ తోటి కవర్ చేస్తూ ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్న ధోరణిలో ఇవ్వడము, అశ్లీల భంగిమలు అనేటటువంటివి జరిగినాయి. సినిమాలో డైలాగులు కూడా చూస్తే అగ్రనటుడైనటువంటి నాగార్జున ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తూ మాదచోద్ అనేటటువంటి పదాన్ని వాడేశాడు. దాని మీద వివరణ వచ్చినా ఆ పాత్రలో అలాగే వాడతారని చెప్పారు. కానీ దానికి నిజానికి సెన్సార్ బోర్డు కూడా ఆ పదాన్ని వదలకూడదు. కానీ దాని అర్థం కూడా అది సంస్కృత పదం కావడం చాలా అశ్లీలమైనటువంటి దోషణ అయినప్పటికీ కూడా దాని అర్థం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించి వదిలేయడం అనేటటువంటిది జరిగింది. ఇలాంటి పదాలని చాలా అగ్రనటులు ఉద్దేశపూర్వకంగా తెలిసి కూడా వాళ్ళకి అర్థం తెలిసి కూడా వాడుతున్నారు. సెన్సార్ బోర్డు వదిలేస్తుంది. ఇప్పుడు దీని ద్వారా అంటే ఈ చంద్రహాస్ అనేటటువంటి కుర్ర హీరో సృష్టించినటువంటి సంచలనం ద్వారా అయినా సినీ పరిశ్రమ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. అగ్రనటులు ఈ విషయంలో మరింత జాగ్రత్త పడాలి. ఏదేమైనా తన కెరియర్ మీద మాత్రం పెద్ద మచ్చగానే మిగిలింది. ఇమ్మెచ్యూర్ నటుడుగానే అతని శకం అంతరించిపోయేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అతని పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక గుణపాఠం. అంటే కొత్తగా రంగంలోకి వస్తున్నటువంటి నటులు గుణపాఠం. అదే సమయంలో అగ్ర హీరోలు కూడా ఎప్పుడైనా రివర్స్ అయితే కనుక తమ పరిస్థితి కూడా సోషల్ మీడియా బజార్లో రోడ్డున పడుతుంది అన్న విషయాన్ని గ్రహించడానికి ఇది ఒక లెసన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.